ట్రైన్ నెంబర్ 12793, ట్రైన్ నెంబర్ 12794 రాయలసీమ ఎక్స్ప్రెస్ ఓవర్ నైట్గా ట్రావెల్ చేసే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మొత్తానికి ఈ ట్రైన్ వచ్చేసి నిజామాబాద్ జంక్షన్ నుండి తిరుపతికి ప్రతిరోజు బయలుదేరుతుంది అనమాట. సో మొత్తానికి వాస్తవానికి అయితే ఈ ట్రైన్ వచ్చేసి ముందు అంటే నిజామాబాద్ నుంచి ఈ ట్రైన్ అనేది ఫస్ట్ ప్రారంభం కాకముందు ఈ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17429 నెంబర్ తోటి ప్రతిరోజు హైదరాబాద్ ఇంకా తిరుపతి మధ్యలో నడిచేదనమాట. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 17430 రిటర్న్ జర్నీగా ఈ ట్రైన్ అనేది ట్రావెల్ చేసేది. సో మొత్తానికి ఈ ట్రైన్ని 1 నవంబర్ 2017 సూపర్ ఫాస్ట్ ట్రైన్ కింద మార్చడం జరిగిందనమాట. అది వచ్చేసి మిషన్ రఫ్తార్ స్కీమ్, భారతీయ రైల్వేస్ యొక్క మిషన్ రఫ్తార్ స్కీమ్ కింద ఈ ట్రైన్ని సూపర్ ఫాస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ ట్రైన్ సూపర్ ఫాస్ట్ కాగానే ఈ ట్రైన్ని నిజామాబాద్ వరకు పొడిగించడం జరిగింది. ట్రైన్ నెంబర్ 12793, ట్రైన్ నెంబర్ 12794 ఈ నెంబర్స్ తోటి. సో మొత్తానికి ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12793 నెంబర్ తోటి నిజామాబాద్ నుండి తిరుపతికి ప్రతిరోజు వెళ్తుంది. అదేవిధంగా రిటర్న్ జర్నీగా ఈ ట్రైన్ నెంబర్ 12794 నెంబర్తో నడుస్తుంది అన్నమాట. సో మొత్తానికి ఈ ట్రైన్ని రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎందుకు అంటారంటే ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మ్యాక్సిమం పార్ట్ని కవర్ చేస్తుంది అన్నమాట. మొత్తానికి ఈ ట్రైన్ వచ్చేసి పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి నిజామాబాద్ వరకు వేయడం జరిగింది. ఇక ఈ ట్రైన్ వచ్చేసి టోటల్గా రాయలసీమలో ఈ జిల్లాలో పూర్తి స్థాయిగా నడుస్తుంది. చిత్తూరు, కడప, అనంతపురం ఇంకా కర్నూలు మీదుగా. సో మొత్తానికి ఈ ట్రైన్ నిజామాబాద్ జంక్షన్ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరుతుంది. సో నిజామాబాద్ మీదుగా ఈ ట్రైన్ కామారెడ్డి, సికింద్రాబాద్ జంక్షన్ ఈ ట్రైన్ సాయంత్రం 5:00 చేరుకుంటుంది. సో అక్కడ నుంచి ఈ ట్రైన్ బేగంపేట్, సనత్ నగర్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్ జంక్షన్ మీదుగా ఈ ట్రైను తాండూరు, నవడ్గి, సేడం, చిట్టాపూర్, నల్వార్, యాద్గీర్, సైదాపూర్, రాయచూర్ జంక్షన్ మీదుగా ఈ ట్రైన్ మరిచెత్తల్, పత్మారి, హనుమపుర, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంటకల్ జంక్షన్, గూటి జంక్షన్, తాడిపత్రి, ముదునూరు, ఎర్రగుంట్ల జంక్షను, కడప జంక్షను, రజంపేట, కోడూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతిని మరుసటి రోజు ఉదయం 6:00కి చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ వచ్చేసి టోటల్గా 892 కిలోమీటర్స్ ఒక జర్నీని పూర్తి చేస్తుందన్నమాట. సో మొత్తానికి ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఇంకా ఫస్ట్ ఏసీ వంటి కోచెస్ అనేటివి ఈ ట్రైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తానికి ఇదనమాట. ఇక ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఫెసిలిటీ ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఈ ట్రైన్లో ప్యాంట్రీ కారే కానీ ఇంకా అదేవిధంగా ఆన్ బోర్డ్ ఫుడ్ సర్వీస్ అనేది ఈ ట్రైన్లో అవైలబుల్ ఉండదు. సో మనకి ఫుడ్ కావాల్స్తే మాత్రము ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసుకోవడమే. సో థర్డ్ పార్టీ వెండర్స్ అంటే రైల్ రెస్ట్రో వంటి వెండర్స్ నుంచి మనము ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇదనమాట ఈరోజు వీడియోలో రాయలసీమ ఎక్స్ప్రెస్ గురించి మనము వివరాలు తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.